వెల్కమ్ టు ద T9 న్యూస్ ప్రతిక్షణం ప్రజాగర్జనకు స్వాగతం. ప్రస్తుతం మనము రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల్ అంతప్పగూడ గ్రామంలో ఉన్నాము. మనం ఇక్కడ చూసుకుంటున్నట్టయితే గత వారం రోజుల కింద కూడా రాగులపల్లిలో ఎలాంటి పరిస్థితి అయితే మనకు కనిపించిందో సేమ్ టు సేమ్ అదే విధంగా కూడా మనకు ఈ అంతప్పగూడ గ్రామంలో మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ రోడ్డు విషయంలో కానీ ఈ బస్సు ఆర్టీసీ సౌకర్యం విషయంలో కానీ ఖచ్చితంగా ప్రభుత్వము స్పందించి ఇది ఎంబడే సాల్వ్ చేయాలని చెప్పి కూడా గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు. అసలు ఏంది అనేది ఎన్ని సంవత్సరాల కింద ఈ రోడ్ వేసారు, ఇంతవరకు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు రాలేరు ఏందనేది కూడా మనము గ్రామ ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. మాది అంతప్పగూడ గ్రామం శంకరపల్లికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు చాలా వెనుకబడి ఉంది. శంకరపల్లి మండలికి కూడా చాలా వెనుకబడి ఉంది. కాకపోతే మాకు ఏంటంటే ప్రాబ్లం బస్సు రావడం లేదు. చాలా గుంతలు అయినాయి. ఎన్నిసార్లు డిఎం దగ్గరికి పోయిన ఏమంటారంటే మీరు రోడ్డు మంచి చేసుకోండి బస్సు వేస్తామని చెప్తారు. ఇప్పుడు ఫ్రీ బస్సు అయిందని మేము చాలా తిరిగితే మా చెప్పులు అరిగిపోయినాయి. పోతే భీంభర్తో తీసుకుపోయి స్పీకర్ దగ్గరికి పోయి ఆయన తక్షణమే బస్సు వేయడం జరిగింది. అది ఎప్పుడంటే మన పొద్దుగాల 8 గంటలకు సాయంత్రం 4 గంటలకు రావడం జరుగుతుంది. అది స్కూల్ ఉన్ననాడే బస్సు వస్తుంది, లేకపోతే మధ్యలో బస్సు లేదు. కాకపోతే మాకు ఇంకా ఏమైంది, ఇప్పుడు సంబల్రా బస్సు బంద్ అయింది. మళ్ళీ ఇవాళ స్టార్ట్ అయింది. ఇవాళ బస్సు వచ్చింది. మేము డిఎంని అడిగినాము. అడిగితే ఏమంటుందంటే మీరు రోడ్డు మంచి చేసుకోండి, ఒక బస్సు యథావిధిగా మీకు ఎప్పుడు అయితే ముందుగా ఉందో అదే విధంగా చేస్తామని చెప్తారు. డిఎంకు అది చెప్పినాము, సరే అని చెప్పినాము. ఈ ఆర్ఎంబి రోడ్డు విషయానికి వస్తే వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. పోయిన సంవత్సరము చాలా వాగులు వచ్చినప్పుడు నాకు వాళ్ళు ఆర్ఎంబి అయ్యి నాకు ఫోన్ చేసిండు, పెంటయ్య గారు మీరు అక్కడ అందుబాటులో ఉంటారు కదా, ఆడ వాగు తంగడపల్లి మధ్యలో మన మధ్యలో వాగు ఉంది, ఆడ చెట్లు బాగా ఇరుకపోయినంటే ఇలా ఇక్కడ చేనులోకి వస్తున్నాయి నీళ్ళు జర ఎట్లా చేసి తీపిండంటే అది మడికట్టలకు చెప్పి జేసీబీ సాయంతో ఆ చెట్లు తొలగించడం జరిగింది. ఆ నీళ్ళు లోపలికి వెళ్ళి పోయడం జరిగింది. అప్పుడు ఫోన్ చేసిన ఇప్పటి వరకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. మొన్న అలా వర్క్ ఇన్స్పెక్టర్కి అడిగినాము. అడిగితే అది టెండర్ అయింది, వేస్తామని చెప్పారు. వేస్తామని ఎప్పుడు వేస్తారని మేము అడిగినాము. మహేందర్ రెడ్డికి ఇచ్చారు. ఏ మహేందర్ రెడ్డి అని చెప్తే వికారాబాద్ మహేందర్ రెడ్డికి ఇచ్చారు. అయితే ఆయన నంబర్ తీసుకొని మేము మాట్లాడితే ఏమంటారంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము వర్క్ చేసినాము, ఇప్పటి వరకు మాకు పైసలు రాలేవు, అందుబాటులో లేదు కాబట్టి మేము ఏం చేయలేము, మరి స్పీకర్ దగ్గరకు తొలకపోతామని మేము చెప్తే కూడా ఆయన ఏమంటుండంటే మా స్పీకరే, మేము కూడా పోయినాం చాలాసార్లు, సీఎం దగ్గరకు పోతే అవుతుంది అని చెప్తుండు. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు ఇరిగినాయి. చాలా ఇబ్బంది పడుతున్నాము. మళ్ళీ ఇవాళ బస్సు వచ్చేది సంతోషించినాము. కానీ 4 గంటలకు మా పొద్దుగాల 8 గంటలకే వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. నేను మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నేను. కాకపోతే ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి మనకు లేదు, మేమే అడిగేటట్టు లేదు. కాబట్టి ఎమ్మెల్యే ఏం చేస్తుండో మాకు తెలియదు. ఆయన కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లో పోయిండు. టీఆర్ఎస్లో పోయినాక అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం పోయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అభివృద్ధి గురించి మళ్ళీ వచ్చిండు. ఇది 24 గంటలు ఇట్లే ఈ రోడ్డు మీద పోతాడు చివరకు. ఇదివరకు కూడా ఆయన రోడ్డు నేను ఫోన్ చేస్తే కూడా ఎప్పుడు లిఫ్ట్ చేయడు. ఆయన వర్గం వేరే, ఆయనకు ఫోన్ చేస్తే ఎవరు లేపుతాడో తెలియదు. అందరు కలుపుకో పరిస్థితి లేదైనది. మేము ఒకసారి మళ్ళీ ఇటు వస్తే మేము ఈడ అడ్డు పెడతామని మేము T9కి తెలియజేస్తున్నాం.
వాళ్ళు చాలా ఈడికెళ్ళి